హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు సినిమాలు మిక్స్ అయ్యే ఉంటాయి. ఎందుకంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు, అదేవిధంగా సినిమాలు రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ, సినిమాల్లో రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా మెగా ఫ్యామిలీలో విభేదాలు అంటూ పదే పదే ఈ అంశం చర్చకు వస్తూ ఉంది. ఇటీవల కాలంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ తన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను, తన వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను, తన నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వస్తాను అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు కొంత రాజకీయపరమైనటువంటి అంశాలతో ఇంటర్లింక్ అయి ఉన్నాయి అనేటువంటి చర్చ జరుగుతూ వస్తుంది. గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పా చక్రపాణి రెడ్డికి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేయటం. ఎందుకంటే మెగా కుటుంబం అంతా కూడా పిఠాపురం వెళ్ళిపోయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి ప్రచారం చేశారు. ఒక అల్లు అర్జున్ మాత్రమే వెళ్ళాల. ఈ నేపథ్యంలో అప్పుడే కొంత నాగేంద్రబాబు సీరియస్ అయ్యారు అని, ఈ విధంగా మెగా కుటుంబంలో విభేదాలు వచ్చాయని ఇలాంటి కొన్ని చర్చలు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్లో ఈ మాటలు మాట్లాడటం, ఇది కొంత విభేదాలు మరింత ముదురుతున్నాయి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇటీవల కాలంలో మొన్న మధ్య పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కర్ణాటక వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ రాజ్ కుమార్ సినిమా, ఆయన పెద్ద యాక్టరు, ఇప్పుడు లేరనుకోండి, ఆయన రాజ్ కుమార్ను ఉద్దేశించి ఒకప్పుడు అడవులను కాపాడేటువంటి వాళ్ళు హీరోలుగా ఉండేవాళ్ళు, సినిమాల్లో హీరో క్యారెక్టర్స్ అలా ఉండేవి. ఇప్పుడు అడవుల్ని ధ్వంసం చేసేటువంటి వాళ్ళు ఎర్రచందనం స్మగ్లర్లు అలాంటి పాత్రలు హీరోలుగా వస్తున్నాయి అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. జనరల్గా మాట్లాడారా లేకపోతే ఇంకోట పుష్పాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. పుష్పలో అల్లు అర్జున్ క్యారెక్టరు ఎర్రచంద్రం స్మగ్లింగ్ కూలీ దగ్గర నుంచి ఆయన స్మగ్లర్గా ఎదిగినటువంటి తీరు పుష్ప. ఇప్పుడు పుష్ప 2 కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిందేమో అల్లు అర్జున్ని టార్గెట్ చేశాడు అని, ఇప్పుడు అల్లు అర్జున్ ఏమో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు అనేటువంటి అంశం చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక అంతర్గతంగా చర్చ జరుగుతుంది అనేటువంటిది ఒకటి ఉంది. అదేంటి అని అంటే పుష్ప 2 సినిమా దాన్ని బాయ్కాట్ చేయాలి, ఎట్టి పరిస్థితిలో కూడా మెగా అభిమానులు చూడకూడదు అనేటువంటిది అంతర్గతంగా మెగా ఫ్యాన్స్లో ఒక చర్చ జరుగుతుంది. మెగా కుటుంబంలో వాళ్ళు ఎవరు స్టేట్మెంట్ ఇచ్చింది కానీ అలాంటిది కానీ ఏమీ లేదు. అలాంటి మెగా ఫ్యాన్స్లో ఒక చర్చ జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఉంది. అందుకే అసలు పుష్ప సినిమా రిలీజుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పదే పదే వాయిదా పడుతూ వస్తుంది. పుష్ప 2 రిలీజ్ వాయిదా వెనక కూడా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళందరికీ రేపు థియేటర్లకు రాకపోతే చాలా నష్టం జరిగిద్ది, ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది సినిమా, అందుకనే వాయిదా వేస్తూ వచ్చారు సినిమాని అనేటువంటిది కూడా ఇంకో చర్చ ఉంది. ఇప్పుడు ఈ తాజాగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ఇక అసలు ఈ అల్లు అర్జున్ సినిమాకి ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ బాగా దూరం అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. అయితే మెగా ఫ్యాన్స్ సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు కావాలనుకుంటే హిట్ చేస్తారా, వద్దు అంటే ఫెయిల్ అయిపోయిద్దా? నిజంగా ఒక ఫ్యాన్స్ అందరూ చూస్తే సినిమా హిట్ అయిపోయిద్దా? ఒకవేళ ఫ్యాన్స్ ఒక పలానా వాళ్ళ సినిమాని ఫెయిల్ చేయాలి అని అంటే నిజంగా కానీ సినిమా బాగుంటే ఫెయిల్ చేయటం అనేది సాధ్యమయ్యేటువంటి పనేనా? నిజంగా మెగా ఫ్యాన్స్ అందరికీ మనం ఏదైనా సరే మెగా ఫ్యాన్స్ సంబంధించినటువంటి వాళ్ళందరూ మెగాస్టార్ సినిమాలు చూస్తారు, రామ్ చరణ్ సినిమాలు చూస్తారు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ్ అందరు సినిమాలు చూస్తారు కదా. మరి వాళ్ళ సినిమాలు అందరూ హిట్ అయిపోతున్నాయా? అసలు RRR సినిమా తర్వాత రామ్ చరణ్ నటించినటువంటి సినిమా, అదేవిధంగా
చిరంజీవితో కలిసి నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ అనేటువంటి పెద్ద మంచి డైరెక్టరు, అంతకుముందు ఆయన తీసిన సినిమాలన్నీ కూడా హిట్టే. మరి అలాంటి కొరటాల శివ డైరెక్షన్లో వచ్చినటువంటి ఆచార్య సినిమా ఏది చిరంజీవి రామ్ చరణ్ నటించిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ మెగా ఫ్యాన్స్ అందరూ తలుచుకుంటే ఇటు చేయొచ్చు కదా. సినిమా బాగుంటే ఎవరు వద్దన్నా కాదన్నా అందరూ చూస్తారు. సినిమా బాగాలేదనుకోండి ఫ్యాన్స్ కూడా రిపీటెడ్గా రారు కదా ఆడియన్స్ ఎవరు కూడా. కాబట్టి ఆ విధంగా ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ వివాదం అనేటువంటిది మెగా కుటుంబంలో అసలు నిజంగా ఈ మాటల మధ్య ఏదో వాళ్ళ సందర్భోచితంగా మాట్లాడుతున్న మాటలేరా, నిజంగా మెగా కుటుంబంలో విభేదాలు ఉన్నాయా, ఈ సినిమాలకు సంబంధించినటువంటి ఈ ప్రభావం ఎలా ఉంటుంది, పుష్ప 2 రేపు పొద్దున రిలీజ్ తర్వాత ఈ మెగా కుటుంబంలో వచ్చినటువంటి విభేదాలా లేకపోతే ఇట్లా ఏమైనా సమస్య ఉంటుందా, ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది